పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఎంప్లాయ్మెంట్ కూడా మరి మన యువకులందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చేస్తా ఉన్నారో దానికి తగ్గట్టు ఇప్పుడు వచ్చిన పెట్టుబడులకి సుమారు 3-4 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. అలాగే టీసీఎస్, అలాగే గూగుల్ మన దావోస్ వెళ్ళారు, ఎన్నో కంపెనీలతో మాట్లాడొచ్చారు, వాళ్ళందరూ వస్తున్నారు, ఒప్పందాలు జరుగుతాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి డిఎస్సి మీద సంతకం పెట్టారు, దాన్ని కూడా వారం 10 రోజుల్లో పిలుస్తారు. అంటే ఇంత విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక సంక్షేమం అరాకొర అర్హులకి ఇవ్వలేదు, ఇచ్చిపోయి దోసుకున్నాడు తప్పితే ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇవాళ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6,33,000 కోట్లు తీసుకొచ్చారు, ఈ విధంగా అభివృద్ధి చేశారు. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందని చెప్పి ప్రజలకు తెలియజేశారు. అంతే తప్పితే పథకాలు ఇవ్వనని చంద్రబాబు ఎక్కడ చెప్పలేదు. ఈ పరిస్థితులు ఉన్నా సరే మనం సంపద సృష్టించుకోవాలి, రేపు మన రాష్ట్రం బాగోవాలంటే అమరావతి నిర్మాణానికి కూడా నిధులు తెచ్చారు, 11,000 కోట్లు ఎంతో. మరి మన రాష్ట్ర నిర్మాణం బాగోవాలంటే అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నాం, సంపద సృష్టించుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ సంక్షేమాన్ని మనం ఇవ్వాలి. మాట ఇచ్చాం, మనం ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 మాట ఇచ్చాం కాబట్టి ఒకటి చేసుకుని వెళ్ళాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. అందులో భాగంగానే దీపం పథకం ఇచ్చాం, రెండోది ఉచిత మన బస్సు ప్రయాణం ఉగాది నుంచి ఇస్తా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్ 4,000 ఏదైతే ఇస్తా ఉన్నారో వెంటనే తక్షణం పెన్షన్ ఇచ్చాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి తెలుసుకోకుండా ప్రతిపక్షాలని హెచ్చరిస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. రండి, చర్చకు వస్తే రండి, మీరు కాకినాడ నడిబొట్టుకు రండి, ఎవరైతే మాట్లాడతారో రండి, మేము సమాధానం చెప్తాం. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక ఆలోచన విధానంలో మీరు చేసిన అప్పులు మరి తీర్చాలి, వడ్డీలు కట్టాలి, వాటికే నిధులు పోతా ఉన్నాయి. అప్పు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం సపోర్ట్ లేదు, దానికి లిమిట్స్ దాటి మరి మీరు అప్పులు చేశారు. ఈ విధంగా ఉంది కాబట్టి రాష్ట్రాన్ని ఈ విధంగా మరి సంపద సృష్టించే రాష్ట్రాన్ని నడుపుకుంటూ ఈ యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో సూపర్ 6 పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనే పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు, ఇచ్చి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో 2 ఇంప్లిమెంట్లు అయినాయి, అలాగే పెన్షన్కి ఒకటి ఇచ్చారు, మిగిలిన అన్నీ కూడా ఒకటి దాని తర్వాత ఒకటి ముందుకెళ్ళి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మొత్తం ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన లోకేష్ మరి దగ్గర 6,33,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు. ఇంత పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత ఏ ప్రభుత్వం లేదు. మొత్తం టోటల్గా ఒక 50,000 కోట్లు పెట్టుబడి కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలన్నా అన్నీ పారిపోయినాయి. ఈవేళ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అన్న భయంతో ఇంకా పెట్టుబడులు ఆగుతున్నాయి. కానీ లేదు, పరిస్థితి ఆ విధంగా లేదు. మేము ఉన్నామని ఒక భరోసా కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కంపెనీలన్నీ తీసుకొచ్చి మరి ఇండస్ట్రియల్గా రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ సంక్షేమం సూపర్ 6 ఏదైందో సూపర్ 6 అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని చెప్పి ఆ రోజు తెలియజేశారు తప్పితే దాన్ని వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ, అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రాష్ట్రానికి పార్టీ కూటమి నుంచి ఎన్నికైనప్పుడు ఆ గత 5 సంవత్సరాల చేసిన ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు ఏదన్నాయో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. తెలియజేస్తూ సూపర్ 6 పథకాలను మేము ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, ఇవ్వనని ఎక్కడ అనలేదు. దాన్ని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కదా అన్న దానికి ఉలవలో పలవలో వేసుకుంటే వాళ్ళే పథకాలు రావట్లేదు అన్నారు. చాలా తప్పు. పథకాలు రాకపోతే గ్యాస్ సిలిండర్ దీపం పథకం ఎక్కడి నుంచి వచ్చింది? రేపు ఉగాదికి ఉచిత ప్రయాణం ఎక్కడి నుంచి వస్తుంది? సిగ్గు లజ్జా ఉండాలి మీకు. పెన్షన్ ఇవ్వడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. పెంచిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇస్తున్నారు. నెలకి సుమారు 3,000 కోట్లు, 2,700 నుంచి 3,000 కోట్లు అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు, చంద్రబాబు పరిపాలన మీద నమ్మకంతో ఉన్నారు. సూపర్ 6 ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తవుతే 1 by 1 అవుద్ది. కానీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ప్రజలకు తెలియజేశాం. ప్రజలకు తెలియజేయకపోతే అతను చేసిన పరిపాలన ఇంత దారుణాలు జరిగినాయా అన్నది ఆలోచన ప్రజల్లో కలదు. కాబట్టి ఇంత దుర్మార్గంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గురించి, అతని ఆర్థిక విధానాల గురించి, ఆర్థికంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ గురించి
చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అంతేగాని పేదవాళ్ళు సూపర్ 6 ఏదైతే కూటమి మేనిఫెస్టోలో కమిట్ అయిందో అటు 100% సూపర్ 6 పథకాలు అన్నీ కూడా వెళ్తాయి. అందులో ఆల్రెడీ 1-2 మరి పైప్ లైన్కి వచ్చాయి, మిగిలినవి కూడా 1 by 1 వస్తాయని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం హామీ ఇస్తుందని చెప్పి తెలియజేస్తాం. బాగా నచ్చిందా? వాళ్ళు ప్రాపర్గా ఏం చేస్తున్నారంటే పథకాలు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపగండా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులోంచి ఇరిగేషన్లోంచి ఇంకో చోట నుంచి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, FRBM సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4